ఓం సమే కామాన్ కామకామాజమహ్యం కామేశ్వరో వై శ్రవణో దధాతు కుబేరాజ వై శ్రవణాజ మహారాజాయ నమః. అమ్మా సుభద్రమ్మ, మీ పొలంలో బావి తవ్వడం ప్రారంభించి ఈ రోజుకి సరిగ్గా 40 రోజులైంది. బుధవారము శుద్ధ పంచమి, పైగా బోనాల పండగ. 6 నిలువల లోతు పూర్తి కాగానే పెద్ద శిల తగులుతుంది. శిల దాటగానే జల పడుతుంది. శుభం శుభం శుభం. చూడమ్మా, తల తుంచుకోమంటే ఏడిపించుకు తింటున్నాడు తమ్ముడు. తప్పు నాన్న, అక్కనలా ఏడిపించొచ్చా? అక్కా తమ్ముళ్ళంటే ఎంత సఖ్యంగా ఉండాలో తెలుసా? ఒకరు తోడుగా, ఒకరు నీడగా ఉండాలి. అవునా అన్న బాలగోపాలం, మీ మామయ్యని చూసి నేర్చుకో. ఇవాళ పండగ తప్పకుండా వస్తానని మాటిచ్చాడా? ఇప్పటికి అయిపోలేడు చూడు. మీ నాన్నగారు అలాగే అంటారు, ఆయన మాటలేం పట్టించుకోకయ్యా. జ్యోతి, నువ్వు ఇంటి దగ్గరే ఉండు. ఎంత ఆలస్యమైనా మావయ్య వస్తాడు. అన్నం పెట్టి పొలానికి తీసుకురా. అలాగేనమ్మా. బాబు, అక్కకు తోడుగా ఉండే. ఇప్పుడా? పెద్దయ్యాక నేను తోడుగా ఉంటాను. ఇప్పుడు మీతో పొలం వచ్చి ఆడుకుంటాను. నువ్వు గడుసు పిండంరా. అమ్మా జ్యోతి, మావయ్య వచ్చాడు. ఏ మావయ్య ఆలస్యంగా వచ్చా? మీ అత్తయ్యకి కాస్త ఒంట్లో నలతగా ఉందమ్మా. అమ్మ వాళ్ళేరి పొలం లేరా? అవును, నువ్వు రా, ముందు స్నానం చేయి, భోజనం పెడతాను. అరే వస్తున్నానమ్మా. నువ్వు ఈ రోజు వస్తావని నీకు ఇష్టమైన గుమ్మడికాయ పులుసు చేసిందమ్మా. గుమ్మడికాయ నేనే తెచ్చాను తెలుసా? ఓసి నీ అమ్మ కడుపు చల్లగా. నేనంటే ఎంత ఇష్టమే నీకు జ్యోతి. నువ్వు నా చెల్లి కడుపున పుట్టిన మా అమ్మవమ్మ. సరేగాని పట్నం నుంచి మీకేమేం తెచ్చానో చూడు. ఇది తమ్ముడికి, ఇక ఇది నీకు. మరి అమ్మకేం తెచ్చానో చెప్పుకో చూద్దాం. ఓ సుభద్ర, ఏంటండి? పైకి లాగు. నేను లాగుతాను, తప్పుకోండి. ఏమండి, మీరు పక్కకు తప్పుకున్నారా? అలాగే. బావగారు, చెల్లమ్మా. ఆయనకు లేరు కదా. నా పంచ ప్రాణాలని నీ చేతుల్లో పెడుతున్నాను. వెళ్ళని కంటికి రెప్పలా చూస్తావు కదా. నీ పిల్లలిద్దరిని నా ప్రాణం కంటే ఎక్కువగా చూసుకుంటానమ్మా. అమ్మా చెల్లమ్మా, అమ్మా చెల్లమ్మా. ఆగండి, వీళ్ళ ఇంట్లో అడుగు పెట్టడానికి వీల్లేదు. నాతో పెద్ద గొడవ పెట్టుకుని నా గుమ్మం తొక్కనని శబదం చేసి వెళ్ళిందిగా మీ చెల్లెలు. ఆవిడ గారి పిల్లల్ని నా నెత్తి మీదకి తీసుకొచ్చారా? బయటికి తీసుకెళ్ళండి, ఈ శనిగొట్టు దరిద్రాలు. అమ్మా నాన్న ఇద్దరు పోయి గుండెలెండిపోయిన ఈ పిల్లల్ని చూసి జాలి పడాల్సింది పోయి ఇంకా వాళ్ళని ఆడిపోసుకుంటున్నావు. నువ్వు అసలు ఆడదానివేనా? ముందు వీళ్ళకి అన్నం పెట్టు. అమ్మా లోపలికి వెళ్ళండి అమ్మా. ఏం భయం లేదు, నేను ఇప్పుడే వస్తాను.
ఏమిటి అంత దీర్ఘంగా ఆలోచిస్తున్నారు? పిల్లల భవిష్యత్తు గురించి. ముందు నా భవిష్యత్తు మాట ఏమిటో చెప్పండి. చిన్నప్పటి నుంచి మీ చెల్లెలంటే నాకు పడదని మీకు తెలుసు. ఇప్పుడు నా ప్రాణానికి ఆవిడ గారి పిల్లల్ని తీసుకొచ్చారు. వెంటనే తీసుకెళ్లి ఏదైనా అనాథాశ్రమంలో చేర్పించండి. చెప్పు తీసి కొడతాను. భగవంతుడు నిన్ను గొడ్డు మోతుగా ఎందుకు పుట్టించాడో ఇప్పుడు అర్థమవుతుంది. పిల్లల్ని అనాథాశ్రమంలో చేర్పించాలా? వాళ్ళు నా చెల్లెలు పిల్లలే. నేను బతుకున్నంత కాలం నా పిల్లలుగానే పెరుగుతారు. నీకు ఇష్టమైతే ఇక్కడ ఉండు, లేదా ఏ గంగలలో దూకి చావు పా. అమ్మా 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 బాబు, అమ్మా బాబు, గోపాలం, అమ్మా ఎందుకమ్మా వెళ్ళిపోయావు? మా మీద కోపం వచ్చిందా? మీ మీద కోపం కాదు బాబు. అక్క నువ్వు ఇక్కడ సంతోషంగా ఉంటే అక్కడి నుంచి చూద్దామని వెళ్ళాను. నువ్వు లేకుండా సంతోషంగా ఎలా ఉండగలం? నా కడుపు చల్లదనమే మిమ్మల్ని కాపాడుతుంది బాబు. ఎన్ని కష్టాలొచ్చినా ఎప్పటికీ మీ వెన్ను కాచేది నేనేనయ్యా. నేనెవ్వరికీ అపకారం చేయలేదు. ఆ భగవంతుడు నా బిడ్డలకు అపకారం చేయడు. అత్తయ్య చేస్తుందిగా అన్నం కూడా పెట్టకుండా. అందుకే మీకోసం ఇవన్నీ తీసుకొచ్చాను. లడ్లు, జాంగ్రీ, చక్కెర పొంగలి. చక్కెర పొంగలి అక్కయ్య చక్కెర పొంగలి అంటే బాగా ఇష్టంగా ఉండమ్మా. అక్కయ్యని కూడా లేపుతాను. అక్క అక్క లేక అమ్మ మన కోసం లడ్లు, జాంగ్రీలు, చక్కెర పొంగలి కూడా తెచ్చింది. ఎక్కడా? ఇదిగో ఇక్కడే. అరే అమ్మ ఎక్కడా? అమ్మా అమ్మా అమ్మ వచ్చిందక్క. ఇక్కడే కూర్చుంది, నాతో మాట్లాడింది. అమ్మా అమ్మా ఏమైందిరా? ఏమైందిరా? ఎందుకు ఏడుస్తున్నారు? ఏమైంది? ఊరుకోరా. ఏమైందమ్మా? తమ్ముడికేమో కళ వచ్చిందట మావయ్య. ఆ. కల్లో ఏమో అమ్మ వచ్చిందట మావయ్య. అమ్మ వెళ్ళిపోయాక నన్ను లేపాడు మావయ్య. ముందే లేపితే నేను కూడా చూస్తుందని కదా మావయ్య. మావయ్య నాకు అమ్మ కావాలి. చూపిస్తారా? ఒరేయ్ దరిద్రుడా, ఏమిట్రా చావుకోవాలా? అది మావయ్య కొనిచ్చాడత్తయ్య. కొనిస్తాడు. మీ అమ్మ ముల్లే దాచింది మీ మావయ్య దగ్గర. అలా చూస్తూ నిలబడతావే, నీళ్ళ కడవ తీసుకెళ్ళు. పోసి పాపిస్తుదానా, నడువు విరిగినట్టు నీళ్లు తీసుకొస్తే కింద పారేస్తావా? నీ కళ్ళు నెత్తికెక్కే కూటి పొగరు బాగా తలకెక్కిందే నీకు. ఏమిటి అమ్మో రక్తం! చచ్చాను దేవుడు. నన్ను చంపాలని చూస్తున్నావురా? నేను ఏం చేస్తాను చూడు. ఎప్పుడు జీరకదా? జీరకదా? పేడ ఎప్పుడు వదులుతుందో. అయ్యో ఏమైందట? ఏమైందా? మీ ముద్దుల మేనల్లుడు నా బుర్ర బద్దలు కొట్టాడు. కొంచెంలో తప్పింది, లేకపోతే ఇప్పటికి మీరు నా శవం మీద పడి ఏడుస్తూ ఉండేవారు. చీచి, అది జన్మకి జరగదు గాని పిల్లలు భోంచేశారా? అయ్యో దరిద్రమా, నేను తల కట్టుకుని లబో దిబోం అంటుంటే నన్ను చూసే నాదుడు లేడు. వాళ్ళ తిండి గురించి అడుగుతున్నారే. ఇంతకే వంట చేయలేదు. పిల్లలు ఎక్కడ? ఎక్కడో తగలడ్డారు గాని గిద్దెడు రక్తం కారి నీరసించిపోయాను. ఆ వంటగదిలో పాలైనా తీసుకొచ్చి నా ముఖాన్ని కొట్టండి, లేకపోతే శోషొచ్చి పడిపోతాను. చిచ్చే. అమ్మా అమ్మా జ్యోతి, గోపాలం. ఏడవకురా, ఏడవకురా తమ్ముడు. నువ్వు ఏడుస్తే నాకు కూడా ఏడుపు వస్తుందిరా. ఒరే గోపాలం, ఎందుకురా ఏడుస్తున్నావు? ఊరుకో. అత్తయ్య నన్ను కొట్టింది మావయ్య. లేదు మావయ్య, వీడే అల్లరి చేశాడు మావయ్య. నేనే అల్లరి చేయలేదు. అక్కను అనవసరం కొడితే నేను ఊరుకుంటానా మావయ్య? ఊరుకోకూడదు.
ఇందులో నీ తప్పేం లేదు. తప్పు ఎవరిదో నాకు తెలుసు. తెలిస్తే మనల్ని కొట్టు. మా ఇద్దరికి అత్త అన్నం కూడా పెట్టలేదు మావయ్య. అదేవతరా పెట్టడానికి. చూడండి, బజార్ నుంచి మీకోసం ఏమేమి తీసుకొచ్చాను. గారెలు, పకోడీలు, పాలు కూడా తీసుకొచ్చాను. తినండి. అమ్మా రామస్తాన్ రా, నీకోసం ఎదురు చూస్తున్నాను. మా ఆయన ఊళ్ళో లేరు, పట్ట వెళ్ళారు. ఆయన తిరిగి వచ్చేలోగా వీళ్ళిద్దరి శని వదలగొట్టాలి నువ్వు. అలాగే. పెద్ద మధ్యపాలెంలో ఒక బ్రోకర్ గాడు ఉన్నాడు. ఆడికి అప్పగించేస్తే ఆడు పెద్దాపురంలో దించేస్తాడు. కానీ కొంత ఖర్చు అవుద్ది. 100 చాలా? 100 పెద్ద పని, 500 కొట్టించు. సరే. తమ్ముడు ఏంటక్క? మరేమో అమ్మా జ్యోతి, నిన్ను గోపాలాన్ని పట్నం తీసుకురమ్మని మీ మావి మనిషిని పంపించారు. మీ ఇద్దరికి పండక్కి కొత్త బట్టలు కొనాలట. వెళ్ళండమ్మా, వెళ్ళండి. రండి బాబు, రండి. వెళ్ళండమ్మా. ఏవండి? పోరా, పోయి తొందరగా రా. యారా ఎంతసేపు? ఎక్కడికి వెళ్దాం అక్క? ఎక్కడికి వెళ్ళాలో నాకు కూడా తెలియటం లేదురా. అక్క ఇక నడవలేను, ఆకలేస్తుందక్క. ఒక కాఫీ ఒకటి తొందరగా. అయ్యా, మా తమ్ముడికి ఆకలేస్తుందట. ఒక పూరి ఇవ్వయ్యా, నీకు పుణ్యం ఉంటుంది. పుణ్యానికి పూరిలా, కానీ దేశం మీద పడేస్తారు. పాపా చెప్పవే, చెప్పు. పిల్లల్ని ఏం చేసావో చెప్పు. ఎక్కడికన్నా పంపించావా, చంపేశావా? చెప్పు. ఏమో నాకేం తెలుసు. వాళ్ళేం చిన్నపిల్లలా, ఎక్కడికైనా పోయి ఉంటారు. పీడ వదిలిందని సంతోషపడక. వాళ్ళు కాదే పీడ, నువ్వు. పిల్లల్ని రాత్రి రంపాన పెడుతున్న గొడ్డుమోతు పీడవి. నిన్ను చంపితే గాని నా చెల్లెలకి ఇచ్చిన మాట నిలబెట్టుకోలేను. చావు.